హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అండ్ రీసెంట్గా అంటే ఒక 3 to 4 days నుంచి మనం ఒక ఇష్యూ అన్నది చూస్తున్నాం. రామంతపూర్లోని చక్రపాణి అన్న వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోవడం. అయితే ముఖ్యంగా ఈ ఇష్యూ చూసి విన్న వాళ్ళందరూ కూడా ఒకటే క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లవ్ చేసుకునేటప్పుడు ఐదర్ అమ్మాయి మైనర్గా ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అమ్మాయి మైనర్గానే ఉంటుంది. మరి ఆ మైనర్గా ఉన్నప్పుడు తను లవ్ చేయొచ్చా లవ్ చేయకూడదా అన్న విషయం అమ్మాయికి తెలియదా? కేవలం అబ్బాయిని వదిలించుకునేటప్పుడు ముఖ్యంగా అందరికీ ఈ పోక్సో అన్నది బాగా ఆయుధంగా మారిపోయింది అన్న విషయం రీసెంట్ కేసెస్లో మనం చూస్తున్నాం. మరి వాళ్ళ అబ్బాయికి న్యాయం జరగాలి అని చెప్పి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా క్యాండిల్ ర్యాలీలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం అబ్బాయి మాత్రమే కాదు, కనబడని కేసెస్ ఇంకెన్నో. సో దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే. అయితే మ్యామ్, లవ్ చేసుకున్నప్పుడు ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద అమ్మాయిలు మైనర్సే ఉంటారు. మరి అలాంటి మైనర్గా ఉన్నప్పుడు మనం లవ్ చేయొచ్చా లేదా అన్నది పక్కన పెట్టేసి ఎంజాయ్ చేసిన రోజులు బాగా ఎంజాయ్ చేస్తారు. తర్వాత మనకు అబ్బాయి నచ్చకపోతే ఈ పోక్సో అన్నది బాగా ఆయుధంగా యూజ్ చేసుకొని ఆ అబ్బాయిని వదిలించుకొని పోక్సో కేసెస్ పెట్టి ఆ అబ్బాయి లైఫ్ని వాళ్ళ స్పాయిల్ చేసే రైట్స్ ఎవరిచ్చారు? ముఖ్యంగా ఈ కేసెస్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు పోక్సో పెట్టడానికి రీజను మనం బాలికలుగా ఉన్నప్పుడు, అంటే ఇంకా పిల్లల మెంటాలిటీ ఉన్నప్పుడు ఆడపిల్లని అడ్వాంటేజ్ తీసుకోకుండా వాళ్ళకి సంరక్షణ, ప్రొటెక్షన్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిజికల్ సెక్షువల్ అబ్యూస్ చేయకుండా ఉండడానికి చట్టం తీసుకొచ్చారు గౌతమి. అండ్ డెఫినెట్గా ఒక చట్టం ఉందంటే మనకి నచ్చినట్టు, మనకి వచ్చినట్టు, మనకి తోచినట్టు వాడుకోవడం అనేది ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి. నేను ఇది తెచ్చినప్పటికీ దీనికి మంచి సదుద్దేశం ఉంది. అప్పుడు నిజంగా సఫరర్స్ ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చట్టం వచ్చింది. బట్ ఈ రీసెంట్ మనం 2-3 years నుంచి చూసుకుంటే ఈ చట్టాన్ని ఆపాదించుకోవడం, అంటే ఎక్స్ప్లెనేషన్ పరంగా దీనికి ఎన్ని విధాల సౌలభ్యాలు ఉన్నాయో అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకి నచ్చినట్టు మన సిచ్యువేషన్ని దీన్ని ఏ రకంగా అప్లై చేస్తే మనకి లాభం వస్తుంది, దీన్ని మన అడ్వాంటేజ్కి ఎలా మార్చుకోవచ్చు అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. 8 ఏళ్ల రిలేషన్షిప్ ఈ పర్టికులర్ కేసులో తీసుకుంటే 8 ఏళ్లలో బాలిక నుంచి యవ్వనస్తురాలు, యవ్వనం నుంచి మెచ్యూరిటీ మేజర్ కూడా అయిపోయి ఉంటుంది అమ్మాయి. ఓకే, సో నువ్వు అడగచ్చు, అదేంటి మేడం అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు కేసులు పెట్టేదానికి వెసులుబాటు అసలు లా ఎందుకు ఇచ్చింది, ఇంత స్టూపిడిటీగా అనే ఒక కామన్ సెన్స్ క్వశ్చన్ అనేది జనాల్లో ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే గౌతమి, దీనికి నేను సూక్ష్మం, మనం ధర్మాల నుంచి, స్మృతీస్ అండ్ శృతీస్ నుంచి మనకి బేసికల్ లా వచ్చింది. అంటే మనం స్టిల్ ఆయుపట్టు మనకి ఇంకా ధర్మమే. సో న్యాయం అనేది ఆ మూమెంట్లో, ఆ ఏజ్లో సప్రెస్ అయిపోయి వాళ్ళు చెప్పలేని స్థితి ఉన్నా ఎప్పుడైనా వాళ్ళకి అన్యాయం జరిగిందని రియలైజ్ అయినప్పుడు వచ్చి కేసు, అలాంటి సందర్భాలు మనకు కూడా వస్తాయి. ఇప్పుడు మనం వర్క్ చేసే దగ్గర కానీ ఆ మూమెంట్లో మనం చెప్పలేము. 8 ఏళ్ల తర్వాత ఆ సత్తుని మనం తీసుకొని రిటర్న్ వెళ్ళి ఆ టైం వరకు కూడా నీకు టైం ఇచ్చింది కాబట్టి ఇది సమాధానం. అన్ని సిచ్యువేషన్స్లోనూ గమనించి ఎక్కువ శాతం అమ్మాయిలు టీనేజ్లో సప్రెస్ అవ్వబడతారు, బాలికల టైంలో వాళ్ళకి తెలియదు అనే దీంతో పోసుకొని ఎప్పుడైనా పోక్సో ఎప్పుడైనా పెట్టుకునే వెసులుబాటు ఇచ్చారు. బట్ ఆ వెసులుబాటుని ఒక లూప్ హోల్గా పెట్టుకొని దానిని ఎదుటి వ్యక్తిని సాధించడానికి, పీడించడానికి, రక్తాన్ని చీల్చుకొని తాగడానికి రీసెంట్ కేసులో మనం మాస్టర్ కేసు ఒకటి చూసాం. అమ్మాయి అంత సక్సెస్ అయిపోయి అన్ని విధాలుగా అన్ని రకాలుగా పాపం ఆయన సహాయ సహకారాలు తీసుకొని ఆఖరికి నాశనం చేసేసింది. జస్ట్ బికాజ్ ఆఫ్ హర్ ఓన్. న్యాయము ధర్మము పక్కన పెడితే స్వార్థం అప్పటి వరకు తెలీదా? ఇప్పుడు ఈ కేసులో కూడా చూస్తే 8 ఏళ్ల సాంగత్యంలో ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ ఏంటంటే చచ్చిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా తీసుకుంటారు గౌతమి. ఎంతోమంది లవ్ చేస్తున్నారు. ఆ చిరంజీవి సినిమాలో కవిత వచ్చింది సందులో కానీ పాట పాడి ఇమీడియట్గా ఫ్లిప్ అయ్యి ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, 10 మంది అమ్మాయిలతో ఉండే అబ్బాయిల మగజాతిని ఇన్ని సంవత్సరాలు చూసాం. ఈ కేసు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే పాపం వరుస చావులు అమ్మాయిల బాధితులు అయిపోయారు ఇప్పుడు. అండ్ అందరూ అమ్మాయిలకి పరువు, ప్రతిష్ట, లేకపోతే పేరు, నలుగురు ఏమనుకుంటారు, ఇంకా చెప్పాలంటే మానం ఈజ్ ఈక్వల్ టు ప్రాణం అనే సంస్కృతిలో మనం ఉన్నాం. కానీ సొసైటీలో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, పరువు వాళ్ళకి డబ్బు కన్నా దేనికన్నా పరువు, ప్రతిష్ట, నలుగురిలో గౌరవమే అసలు ఇంకా ప్రాణం కన్నా ఇంపార్టెంట్. అలాంటి, ఎందుకంటే వాళ్ళ అమ్మగారు వీడియోలో చెప్పారు, అందులో స్పెసిఫికల్గా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేయడం, ఇతనే నా భర్త అని అమ్మాయి యాక్సెప్ట్ చేస్తేనే అంతవరకు తీసుకొస్తాడని వాళ్ళు అనుకోవడం,
భర్త మీద ఇట్లాంటి కేసులు పెట్టి జైలుకి పంపించి ఒకటి కేసులు పెట్టడం ఒక ఎత్తు అయితే, దాన్ని కాంప్రమైజ్ అయ్యి బయటకు తీసుకురాకుండా జైలుకి పంపించి అతనికి జైలు శిక్ష పడిన తర్వాత కూడా నువ్వు అతన్ని పీడిస్తున్నావు అంటే ఇంకా అసలు అబ్బాయి పరువుగా ఎలా బతుకుతాడు? ఏ రకంగా సొసైటీలో అంటే సెన్సిటివ్నెస్ అనేది, ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే కొన్ని కోట్ల మంది దేశం దేశం కదిలి ర్యాలీలు చేసి అసలు ఆ అబ్బాయి ఫోటోల్ని చించేసి నాలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి అసలు న్యాయం కావాలి, ధర్మం కావాలి, చట్టం ఏంటో కళ్ళు మూసుకుందా అని మాట్లాడిన మన ఇండియన్ సిస్టంలో దిశకి వాట్ ఎవర్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్, నేను అనేది నా వీడియోలని నేను అబ్బాయిలకి సపోర్ట్ చేస్తానంటారు కానీ పాపం ఇప్పుడు నిజం చెప్పాలంటే నా వాయిస్ కొన్ని కోట్ల మంది అబ్బాయిల ఏడుపు కణాలకి ఒక మార్గదర్శకం. ఎందుకంటే సఫరర్స్ పరువు పోతుందనో, నా గర్ల్ ఫ్రెండ్ ఇంకోళ్ళతో ఉంటుందని చెప్పుకుంటే ఎక్కడ నన్ను అమ్మాయితో ఉండే మగాళ్ళని చాలామంది చూశారు. నాకు తెలిసి ఆ కోవకి చెందిన అబ్బాయి ఈ అబ్బాయి కూడా. ఎంత విపరీత పరిస్థితి వస్తే ఈ అబ్బాయిని వదిలేసి ఇంకొక అబ్బాయితో వెళ్ళటానికే కదా చేసింది. మూల కారణం ఎక్కడ చూసినా ఆడది. నేను ఆ వాంఛ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మన అందరిది కామవాంఛనో ఇంకోటో మనం చెప్పలేము తెలుసుకునే వరకు. కానీ ఒక మగాడి దగ్గర తృప్తి చెందకుండా, ఆగకుండా, అది సుఖం కోసం అవ్వనివ్వు, సంతోషం కోసం అవ్వనివ్వు, ధనం కోసం అవ్వనివ్వు, సొసైటీలో ఒక పొజిషన్ కోసం అవ్వనివ్వు, నేను వాడటం అనే మాట కొంచెం వింతగా అనిపించచ్చు కానీ డెఫినెట్గా చెప్పాలంటే 8 ఏళ్ళు ఒకళ్ళని వాడి, ఇదివరకు ఈ మాట మనం ఆడవాళ్ళకి ఆపాదించుకునేవాళ్ళు. మగాడంటే ఆ మగాడిని కూడా యూజ్ చేసుకోవట్లేదు ఆడది. అతని పరువుని యూజ్ చేసుకుంది, అతని పరపతిని యూజ్ చేసుకుంది. 8 ఏళ్ళు అతనితో తిరిగిందంటే మగాడు అంత ఇష్టపడి పెళ్ళంగా చేసి ఎన్ని గిఫ్ట్లు కొనిచ్చుంటాడు, ఎలాంటి సొసైటీలో తిప్పుంటాడు, ఎలాంటి లైఫ్ స్టైల్ అమ్మాయికి ఇచ్చుంటాడు. ఇంత ఇచ్చిన తర్వాత కూడా అబ్బాయిని రోడ్డు మీదకిలాగా ఆఖరికి చచ్చిపోయే స్థితికి తీసుకొచ్చిందంటే అమ్మాయి కుతంత్రపు కుళ్ళు బుద్ధి. ఇంకా మీరు తస్మా జాగ్రత్త. అబ్బాయిలు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, సరే ఈ అబ్బాయి చావు వరకు వెళ్ళాడంటే ఎంత క్షోభపడి ఈ అమ్మాయి ఎన్ని మాటలని ఉంటుందో. జైల్లో పెట్టించగలిగిన ఆడది మానసికంగా వాణ్ణి తన జీవితంలోంచి తొలగించుకోవాలి, ఫ్యూచర్లో తనతో ఇంకొక వ్యక్తి కలిసి ఉంటే ఇతను రాకూడదు అని ఇతను ఎంత మానసికంగా క్షోభ పెడితే. కానీ ముఖ్యంగా మేడం ఇక్కడ మైనర్ అని అంటున్నారు కదా, తిను ఆలోచన విధానం కావచ్చు, లేకపోతే తను ఆ అబ్బాయికి పెట్టిన హింస కావచ్చు, ఇదంతా కూడా మనం మైనర్ కింద తీసుకొచ్చాం. 20 వచ్చేసి అసలు అంటే తన ఆలోచన విధానం కావచ్చు, అంటే పోక్సోని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, అబ్బాయికి ఈ విధంగా జైలుకి పంపించవచ్చు, ఆలోచనలు మనం చిన్న అంచనా వేయొచ్చు అంటారా ఈ అమ్మాయి విషయంలోని? మనం ఇప్పుడు జెన్జీస్ జనరేషన్లో ఉన్నాం గౌతమి. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్స్. 1970s 1980s కిడ్స్ అనుకో అసలు ఆలోచన కాదు కదా, స్పూన్ ఫీడింగ్ చేసినా మా బుర్రలకి ఎక్కదు ఇట్లా చేయమని. వి కాంట్, ఎందుకంటే మేము పెరిగిన ఎథిక్స్ అట్లాంటివి. ఇప్పుడు నా భర్తను వదిలేసి బాబును వదిలేసి 80 లక్షలు కట్నం వదిలేసి వచ్చేసాను నేను. వాడిని హింసించాలన్న థాట్ ఉంటే చుక్కలు చూపించేసి గ్రీన్ కార్డ్ తెచ్చుకునేదాన్ని. సో ఇప్పుడు జనరేషన్ ఏంటి, సో వీ నీడ్ టు అప్డేట్ యాజ్ వెల్. ఇప్పుడు టీనేజ్ అంటే షీఈ్ జెన్జీ అండ్ మోర్ ఓవర్ 5G టెక్నాలజీలో ఉన్నాం. అమ్మాయి 100Gకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా ఇష్టం ఏంటి, నా సుఖం ఏంటి, నా స్వార్థం ఏంటి. 13 ఏళ్ల ఆడపిల్లల్ని కదిపితే తెలుస్తుంది నీకు. స్కూళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో నేను ఇప్పుడు అడ్వకేసీ నేను ఫ్యూచర్లో ప్రాక్టీస్ చేస్తే ఐ వాంట్ టు పుట్ అన్ అపీల్ ఇన్ లా. 13-14 ఏళ్ళకి పెళ్ళిళ్ళని యాక్సెప్ట్ చేయండి అని పెడదాం అనుకుంటున్నా. టంగుటూరి వీరేశలింగం పంతులు ఆ ఏజ్కి వెళ్ళి ఏం తెలియదండి పసి బాలికలు అంటున్నారు కదా. పసి బాలికలు కాదు, ప్రాణాలని ఇట్లాగా బ్లడ్ని తాగే నరరూప రాక్షసుల వంశానికి చెందిన వాళ్ళు. ఎందుకంటే 8 ఏళ్ల సాంగత్యంలో ఈ పిల్లకి ఎన్ని ఆలోచనలు, ఎంత బుద్ధి, ఎదుటోని అసలు వీళ్ళ పేరెంట్స్ అండ్ హ్యాబిట్స్ కూడా మ్యామ్. ఎందుకంటే మనకి తెలియకుండా మాట్లాడడం ఒకటి, మనకి లైవ్లో చూపించింది ఒకటి, హ్యాబిట్స్ కూడా. సో హ్యాబిట్స్కి తను అలా అలవాటు పడిందంటే ఇక్కడ మనం ఎవరిని ప్రశ్నించాలి? తల్లిదండ్రుల్ని ప్రశ్నించాలి. తస్మాత్ జాగ్రత్త అని అబ్బాయిలకి అబ్బాయిల తల్లిదండ్రులకు చెప్పడం కదా. ఆడపిల్లని కన్న తర్వాత ఫ్రీడమ్. అన్నెసెసరీగా మేము మా అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేయం. యూనో మా అమ్మాయి గ్లోబలైజేషన్ కావాలి, ఫారెన్కి వెళ్ళి పని చేయాలంటే అసలు అది ఫారెన్కి వెళ్ళే వరకు దాని బుద్ధి ఉండాలి కదా, చదువుకోవాలి కదా, ఉద్యోగం రావాలి కదా. నేను రీసెంట్గా ఒకరికి కౌన్సిలింగ్ ఇచ్చిన సినారియోలో కూడా 13-14 ఏళ్ళకి స్కూల్లో డ్రగ్స్ తాగుతూ పట్టుబట్టాడంట ఒక అబ్బాయి, తెలుసా? ఓకే. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వాళ్ళే కింద పడి వాళ్ళే నేర్చుకుంటారండి అంటున్నారు. అమ్మ వాడికి ధ్యానమో లేకపోతే పూజో అవన్నీ ఎందుకండి? ఇప్పుడు
మా పిల్లలు మోడర్న్గా ఉండాలండి, సొసైటీలో మీలా చొప్పనాథ్లాగా పూజ చేయండి అమ్మా 13-14 ఏళ్ళకి భగవంతుడి మీద మనసుకి వెళ్తే వాళ్ళకి కొంచెమైనా యూనివర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. అట్లాంటి ఏం మేమే చేయమండి మా పిల్లలకి, వాడికి ఇంకా భయం ఎక్కడి నుంచి ఉంది? ఈ మత్తు పదార్థాలు కిక్కిస్తున్నాయి. నేనేం చెప్పాను వాళ్ళకి, ధ్యానం చేస్తే అది కిక్కేనండి బాబు, నాకు పక్కనోడితో అయితే నాకు కిక్ ఎక్కేస్తుంది ధ్యానంలో అంటే. మీరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారండి. ధ్యానం చేస్తే మా పిల్లలకి లేనిపోనివన్నీ స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు, ప్రాక్టికల్గా ఉండలేరని. సో తల్లిదండ్రులు అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఒక ఆడపిల్ల నైట్ వెళ్తుందంట, 3:30-4 వరకు కింద సెల్లార్లో సిగ్నల్ రాదు, అక్కడ ఉంటుందంట. ఆ మళ్ళీ పైకి వచ్చిన తర్వాత 4 పడుకొని 12-1 గంటకు లెగుస్తుందంట, స్కూల్కి వెళ్ళదంట. మరి ఈ కోవకు చెందినట్టే ఉంది ఈ బ్యాచ్ కూడా. తల్లిదండ్రులు సక్రమంగా అసలు అలవాటు ఎడిక్షన్ వరకు వెళ్ళు. ఆ వీడియోలు చూస్తే స్టార్టింగ్లోనే నువ్వు గమనిస్తే ఎడిక్షన్స్ వెళ్ళే స్టేజ్ వరకు రాకుండా ఉంటుంది. తప్పెవరిది? గమనించుకోలేని తల్లిదండ్రులది, గమనించినా ఆపలేని తల్లిది, ఆపినా ఆగకుండా బరి తెగించి రోడ్డు మీద తిరుగుతున్న ఊరుకున్న తండ్రిది. ఇవన్నీ వదిలి అలవాట్లు నీ కూతురుతో నీ వరకు ఉంచుకోకుండా ఒక మగపిల్లాడి జీవితం నాశనం చేస్తుంటే నువ్వు 8 ఏళ్ళు తిరిగావా? వాళ్ళ ఇళ్ళకి వెళ్ళావా? తల్లిదండ్రులకు తెలియకుండానే అబ్బాయి ఇంటికి తీసుకెళ్తాడు అంటే తల్లిదండ్రులు కూడా చెప్పుంటాడు కదా. ఎంత ధైర్యం ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇవ్వకపోతే వెళ్ళి కేసేస్తుంది గౌతమి, నువ్వు చెప్పు. రైట్. నేను అంటున్నాను, నాకు కింద కామెంట్లు వచ్చినా పర్లేదు, కానీ ఒకప్పుడు తల్లిదండ్రులు నా కూతురు జీవితం బాగుండాలి, భర్తతో పిల్లలతో కాపురం చేస్తూ అమ్మయ్య మన బాధ్యత తీరిపోయింది, ఆ తర్వాత జీవితాంతం తనకి మొగుడుంటాడు అనే ఒక క్లారిటీ ఉండేది. నా కూతురు ఎటుపోయినా పర్లా, 10 మంది తిరిగినా పర్లా, అందరితో తిరిగి డబ్బులు తెచ్చి మాకు ఇస్తే చాలు, మా ఇంట్లో ఉన్నా పర్లా అనుకునే అందరికి ఉంటుందని నేను చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు దీనికి వేసే ట్యాగ్ ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్. మెచ్యూరిటీ, తను చాలా మెచ్యూర్డ్గా ఫ్రీడమ్. ఇంకోటి నువ్వు మర్చిపోతావు, మేము చాలా ఫ్రీడమ్ ఇస్తామండి మా అమ్మాయికి. ఇక్కడ వరకు బట్టలు వేసుకున్నా నువ్వు చూడగలవు అసలు. మా నాన్నగారు ఇప్పటికీ చున్నీ లేకపోతే జుట్టుకి నూనె తెచ్చి రాస్తారు, చున్నీ వేస్తారు. అంటే టూ మచ్ అందంగా ఫర్ హిమ్ ఏంటంటే టూ మచ్. ఈ మాట నేను మాట్లాడకూడదు. ఒక్క బట్టలు వేసుకునే పద్ధతి సెడక్టివ్గా ఉంటుంది గౌతమి. రెగ్యులర్గా వర్క్లో కూడా మనం బెంగళూరు, పూణే, ఇంకా మన హైదరాబాద్కి వచ్చింది కార్పొరేట్ కల్చర్లో, కానీ నువ్వు పని చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు సెడక్టివ్గా అందంగా ఉండటం వేరు, సెన్సిబుల్గా ఉండటం వేరు, సెడక్టివ్గా ఉండటం వేరు. సెడక్టివ్గా ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు? పక్కన ఊరుకూరికే కలకటానికి. సెడక్టివ్గా బట్టలు వేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. దానివల్ల తల్లిదండ్రులు కళ్ళు దొబ్బాయని అడగాలి నేను. ఐఎమ్ సో సారీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. అది ఇంట్లోంచే మొదలవుతుంది, టీనేజ్ నుంచే మొదలవుతుంది. మొక్కే వంగంది మానే వంగుద్దా అని. నువ్వు చిన్నప్పుడే నువ్వు ఇక్కడి వరకు బట్టలు వేసుకొని తండ్రి ముందు, మా నాన్నగారి ముందు, ఇప్పటికి మా నాన్నగారు 6th క్లాస్ నుంచి నన్ను ఆయన ఒళ్ళో కూర్చోపెట్టడం మానేశారు. నేను పక్కన కూర్చున్నా ముట్టుకొనివ్వరు. నేను ఇప్పటికీ ఇంత ఏజ్ వచ్చిన వేరే అబ్బాయిని సడన్గా టచ్ చేయాలన్నా ఆటోమేటిక్ నుంచి ఒక రియాక్షన్ వస్తుంది. వెళ్ళి కౌగిలించేసుకొని కూతురికి ముద్దులు పెట్టి, నేను తప్పనట్లా, వాత్సల్యం అది. నేను వాత్సల్యానికి, కోరికకి, కామానికి తేడా తెలియట్లా అమ్మాయిలకి. తండ్రిగా నువ్వు నేర్పించాలి. గుడ్ టచ్ బ్యాడ్ టచ్లు కాదు. ఒక టీనేజ్ పిల్లతో ఎలా ఉండాలో తండ్రికి తెలియదు. తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంట్లో డ్రింక్ పార్టీలు పెట్టి టీనేజ్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకుంటారు ఆడపిల్లలు? ఓహో మా నాన్న తాగుతున్నాడు, మా అమ్మ తాగుతుంది, వాళ్ళు పార్టీలు అయిన తర్వాత ఎవరెవరితో ఎలా ఉంటారో తెలియదు. సో వాట్ నానా, దిస్ ఇస్ కాల్డ్ మోడర్న్ సొసైటీ. తల్లిదండ్రుల్ని క్వశ్చన్ చేయాలి గౌతమి. నీ పిల్ల చెడిపోతుంది అన్నప్పుడు ఇంత కేసు పెట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ లేకుండా పెట్టిందంటావా? ఇవాళ ఆ రోజు నేను అబ్బాయి చనిపోతే, అరే 8 ఏళ్ళు తిరిగావు కదా, నీకోసం అంత ప్రేమనిచ్చాడు, నువ్వు కూడా ఎక్కడో దగ్గర ప్రేమ పంచే ఉంటావు కదా, ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసినా కూడా కనీసం చూడడానికి రాలేదు, కనీసం ఒక కన్సర్న్ లేదు. అదే పోతే పోనీ, ఫోన్లు స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, పేరెంట్స్ లేరు, ఆ అమ్మాయి లేదు, పోలీసులను వెళ్ళి క్వశ్చన్ చేసినా సరే మాకు సంబంధం లేదు. అంటే 8 ఏళ్ళు నువ్వు ఎంత ఇష్టపడ్డావు, నువ్వు ఆ అబ్బాయి వెంట తిరిగావు, ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, వాళ్ళ టెనెంట్స్ చెప్తూ ఉన్నారు అమ్మాయి చాలాసార్లు వచ్చిందంటే, ఎందుకని అడిగితే తను నాకు ఇష్టం, మేము పెళ్లి చేసుకుంటాం, సో రావడంలో తప్పేముంది అని తిరిగి చెప్పేది. మరి వాళ్ళు చనిపోయారని అంటే ఎక్కడ ఒక మూల చిన్న కన్సర్న్ కూడా ఉండదు ఆ అమ్మాయిలకి అన్నది నాకు అర్థం కాల. ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు. అసలు ఆ కన్సర్న్ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కేసు పెట్టరు. కేసు పెట్టే వరకు వెళ్ళింది అమ్మాయి అంటే తల్లిదండ్రుల సపోర్ట్తో వెళ్ళింది. ఆ ఇంకిత భావం, ఒక బాధ, ఒక పెయిన్, నలుగురిలో పరువు, తిరిగిన అమ్మాయి ఎదురు కేసు పెట్టి జైల్లో వరకు వేయించింది అనే బాధ లేదా అమ్మాయికి? నువ్వు అక్కడ అడగాలి ప్రశ్న. ఇది
చనిపోయిన తర్వాత చూడటానికి కషాయండి, నువ్వు ఉన్నావు గొర్రెవి, నన్ను నమ్మొచ్చావు, నేను నిన్ను వేసాను, నేను చూస్తే నాకేం బాధ వేస్తుంది గౌతమి, అమ్మయ్యా వేసాను ఫసక్ అనుకుంటావు, లేదో అయ్యో అని ఏడుస్తానా నేను? ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? అవునా? నిన్ను మభ్యపెట్టి మాట్లాడి కేసులేసి నిన్ను జైల్లో పెట్టినప్పుడు లేని బాధ చనిపోయిన తర్వాత వస్తుందని అసలు ఎలా అడుగుతున్నావు? వస్తుందా? రాదు. హే అని ఎంజాయ్ చేసి పార్టీ చేసుకొని ఉంటారు. అమ్మయ్య వీడిది నాకు ఇంక వదిలేసింది, వీడి పేరు వదిలేసింది అని చెప్పి ఫీల్ అవుతారు. రైట్. సో అండ్ ఇలా సూసైడ్ చేసుకున్న అబ్బాయి ఇలా అమ్మాయి మన పట్ల ఇలా బిహేవ్ చేసింది అని తెలిసిన తర్వాత కూడా అబ్బాయిలు ఇంకా రియలైజ్ అవ్వకుండా ఇలా సూసైడ్ చేసుకునే దాని గురించి ఏం చెప్తారు? అంటే పేరెంట్స్ గురించి మనం థింక్ చేయాలి. ఇక నుంచి అమ్మాయి మనల్ని వద్దనుకుంది, ఆఖరి జైల్లో కూడా పెట్టించింది అంటే అమ్మాయికి మనం ఇష్టం లేదు, అమ్మాయి మనల్ని ఎలా చూస్తుందన్న కొంచెం కూడా ఆలోచించకుండా, ముఖ్యంగా ఆమె అక్కడ సింగిల్ పేరెంట్, ఆలోచించుకోండి ఇలాంటి రాంగ్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే గౌతమి, పడేవాడికి బాధ తెలుస్తుంది. ఐ లవ్ అండ్ ఎంజాయ్ రీడింగ్ సైకాలజీ. ఓకే, క్రిమినల్ సైకాలజీ నుంచి మొదలు పెడితే చైల్డ్ సైకాలజీ వరకు ఇది కాదు అది కాదని వదలకుండా చదివేస్తా. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు అడిగే దాంట్లో 100% జెన్యూన్ రీజన్ ఉంది. పుట్టి పెరిగి పెంచిన తల్లి ఫ్యూచర్ అంతా తనతో కదా తను గడపాలి, అయిందేదో అయిపోయింది, దీన్ని పట్టుకొని ప్రాణం తీసుకునే వరకు రావడం ఎందుకు మేడం? అసలు అంత అఘాయిత్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? బతికి ఏదన్నా చేయొచ్చు కదా అంటాం. ఒక మనిషి మనుగడ అంటే తన లైవ్లీహుడ్ అనేది కొన్ని ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది గౌతమి. ఓకేనా? కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కోర్ ప్రిన్సిపల్స్, ఇప్పుడు వీళ్ళ దృష్టిలో మనం ఈ ఫ్యామిలీ దృష్టిలో పరువు, ప్రతిష్ట, అండ్ ఇంకొకటి నలుగురిలో పేరు. ఓకే, అండ్ 4వది తను అనే ఐడెంటిటీ వీటి చుట్టూతోనే, ఇప్పుడు నేను అనే ఐడెంటిటీ ఈ ఎలిమెంట్స్ చుట్టూతోనే తిరిగినాయి అనుకో. ఒకటి పోయితే ఊరుకున్నాడు, అమ్మ వెళ్ళిపోయింది. రెండోది పోయినా ఊరుకున్నాడు, ఇతనితో బ్రేకప్ చెప్పేసింది, ఇంకోటితో తిరుగుతుంది. వెళ్ళిపోవటం ఒక ఎత్తు అయితే, ఈయన కాదని ఇంకోటితో తిరుగుతుంది, వాడితో సాన్నిహిత్యంగా ఉంటుంది, వెండి పెళ్లి చేసుకుంటానని చుట్టాలతో, అది ఇంకో బిగ్గెస్ట్ థింగ్. వాడు అసలు 2021 కల్లా ఈ అమ్మాయి లవ్లో పడిపోయాడు. సో ఆల్మోస్ట్ 8 years జర్నీ. అలవాటు అయిపోయింది అమ్మాయి. ఒక అలవాటుని బ్రేక్ చేసుకోవటం మగాడికి అలవాటైపోయిన అమ్మాయి జీవితాంతం ఇది నా పెళ్ళాం అనుకున్న తర్వాత అసలు అబ్బాయిలకి నువ్వు అనుకుంటావు ఎంత బాధపడతారో తెలుసా? ఒక మగాడికి వాడి జీవితాంతం తట్టుకోలేని బాధ అది. అత్తలాకుతలం అయిపోద్ది ప్రపంచం. వాడికి డబ్బు ఏది, వాడికి అసలు ఏది కాదు, నాకు ఆ పిల్ల ఉంటే చాలు పక్కన అని. మొత్తం 100 కోట్ల ఆస్తి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చెప్పలేను కొన్ని పేర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు. ఏజ్ కూడా ఐ కాంట్ టెల్ యూ ద ఏజ్. ఒక అమ్మాయి లవ్లో పడి అమ్మాయిని మర్చిపోలేక కోటాను కోట్ల వ్యాపారం పక్కన పెట్టి సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఆయన తెలుసు నాకు. ఈ బుడ్డపిల్లాడు అంటే అంత విఘ్నత, అంత జ్ఞానం ఉన్నోళ్ళే అలా చేస్తే, ఈ బుడ్డోడు ఎంత 8 ఏళ్ళు, ఆయన ఓన్లీ 1.5 2 years ఉంటేనే అట్ట అయిపోయాడంటే, నేను అసలు ఆ మనిషిని చూసి నీకు అన్నీ తెలుసు, నేను తెలియని వాళ్ళకంటే ఏమైనా చెప్తా, నీకే చెప్పను, నేను లవ్ చేశాను ఉషా, ఐ లవ్డ్ హర్. యూ షుడ్ సీ ద వే హీ టాక్స్. అసలు అమ్మాయితో మాట్లాడినప్పుడు, పైగా అమ్మాయి 10 మందితో తిరుగుద్దండి, అయినా లవ్ వదలట్లేదు. ఇప్పుడు ఇదే సినారియో అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, చేయలేరు గౌతమి. నేను నీకు కారణాలు చెప్తున్నా చావుకి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ థింగ్ కేసు వేసింది. కేసు వేయటం ఇంకొక హిట్ వాడికి. జైల్లో 2 నెలలు ఉంటామంటే ఎంత క్షోభ తెలుసా? జైలు కూడు తింటూ ఒక ఆడదాన్ని లవ్ చేస్తే, ఎంత బాగా గాఢంగా ప్రేమిస్తే నాకు దక్కిందిదా, నేను వెళ్ళి నలుగురిలో నా ఫేస్ ఎలా చూపించుకోను, ఎలా బతకను, ఎలా తిన్నను, తిన్నది ఎలా అరుగుతుంది, బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేసుకొని ఉంటాడు నాకు తెలుసు అబ్బాయి స్టార్టింగ్లో. ఎందుకంటే నేను ఇంకా కేసు పూర్వపదాలు చూడలేదు, నాకు తెలిసిన సైకాలజీ ప్రకారం హౌస్ అరెస్ట్ చేసుకొని ఉంటాడు, ఎవరితో మాట్లాడి ఉండడు, వాళ్ళ మదర్ నుంచి కూడా కంప్లీట్ ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాడు. వుడ్ హ్యావ్ గాట్ ఇన్ టు టూ మచ్ ఆఫ్ సైకలాజికల్ డిస్టార్షన్ అంటాం. అంటే బాడీకి, అతని మైండ్కి, మనసుకి 3 డిస్ట్రాక్ట్ అయిపోతాయి. ఓకే, మైండ్ చెప్పేది అసలు ఇంకేది విందు, మనస్సు. ద మనస్సు విల్ టేక్ ఓవర్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఎ హ్యూమన్. ద కంప్లీట్ కాన్షియస్నెస్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద మనస్సు. మనస్సు అనేది ఏం చెప్పుద్ది? లాజికల్ డెసిషన్స్ తీసుకోదు. మనసుకి ఏది కరెక్టో అది చేస్తుంది. ఇక్కడి నుంచి దూకే అంటే దూకేస్తుంది. when the entire body and the mind is hijacked by మనసు, నువ్వు చెప్పు ఆ స్థితిలో ఎలా ఉంటుంది?
ఆ పెయిన్ పడే బదులు గౌతమి దానికన్నా ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. క్షణక్షణం కొన్ని కోటాను కోట్ల సూదులతో శరీరంలో ఉన్న ప్రతి అణువు గుచ్చుతుంటే ఎట్లా ఉంటుంది? ఆ బాధ కన్నా ఇంక మనం చనిపోవడమే చాలా సింపుల్ అనుకుంటారు. అయితే చనిపోవడం కాదు, చనిపోవడం నాకు తెలిసి అబ్బాయికి సుఖప్రాప్తి కలిగి ఉంటుంది. కోటాను కోట్ల సూదితో ప్రతి అణువుని ఇలా 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 గుచ్చుతుంటే పడే బాధ నుంచి ఆ అబ్బాయి విముక్తి తెచ్చుకున్నాడు. ఇది నేను చావుకి కరెక్ట్ అని చెప్పను. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ క్వశ్చన్ యువర్ ఎబిలిటీ టు టేక్ యువర్ ఓన్ లైఫ్. నువ్వు ఏదన్నా చెప్పు, అది కరెక్ట్ కాదు. చచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు, అది ఏ రకంగా అయినా సరే. చచ్చిపోవడానికి లేకపోతే చావే శరణ్యం, లేకపోతే చావు సుఖం అనుకున్నప్పుడు మనిషి చచ్చిపోతాడు. వాడి బాధని తీర్చగలిగేది ఆ అమ్మాయి ఒక్కతే. భూప్రపంచంలో ఎవరు తీర్చలేరు. ఆ అమ్మాయి రాకుండా ఆ అబ్బాయి ఏమీ చేయలేడు. రియాలిటీలో అమ్మాయి రాదు అన్న క్లారిటీ నీకు మనసు ఇచ్చేసిన తర్వాత బతకడానికి ఏ ఆసరానూ లేదు. ఇక్కడ ఎటు వెళ్తాడు మనిషి? అప్పుడు వెళ్ళి సైక్రాటిస్ట్ దగ్గరికి మాట్లాడి నేను ఇప్పుడు ఐ నీడ్ టు గెట్ నో. సో తప్పది, 100% తప్పు. ఇప్పుడు నేను నీకు సొల్యూషన్ చెప్తా. ఇలాగా మానసిక దౌర్బల్యం అంటారు ఇది. నా జీవితంలో కూడా అలా వచ్చింది. అసలు నన్ను నగ్నంగా మీడియా వాళ్ళే రోడ్డు మీద నించోబెట్టేసి నేను చెయ్యని తప్పుకి ఇలా చేసేసారు. నేనేం చేశానో తెలుసా? అప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, నువ్వు తప్పు చేసావా లేదా. మగాళ్ళైనా ఆడాళ్ళైనా ఇలాంటి సినారియోస్ వచ్చి, నేను కూడా అబ్బాయిని చాలా లవ్ చేస్తే నా మీద లేనిపోని కేసులు వేసి ఇట్లనే రోడ్డు మీద నించోబెట్టేశాడు. వాళ్ళు డబ్బులున్నోళ్ళు, సేమ్ వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ డబ్బులున్నోళ్ళు. మా మదర్ అండ్ ఫాదర్ వచ్చారు, చింతల్లి నువ్వు తప్పు చేసావని మేము ఎప్పుడూ అనుకో. పేరెంట్స్ ఇది చెప్పాలి. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, నేను ఐ షుడ్ ఎక్నాలెడ్జ్ మై పేరెంట్స్. అబ్బా, మా తల్లిదండ్రులు వాళ్ళ పెంపకము నిజంగా పిల్లలు తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది తల్లిదండ్రులు కనుక ఒకే ఒక్క మాట అడగటం కాదు. మా నాన్నగారు నాకు ఏం చెప్పారు తెలుసా? చింతల్లి నువ్వు తప్పు చేసావని కొన్ని కోట్ల మంది, ఇండియా కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు చెప్పినా నా కూతురు నువ్వు, నేను పెంచాను నేను, నాకు తెలుసు నువ్వేం చేసావు. ఎవడు భూప్రపంచంలో ఎదురొచ్చినా నేను తండ్రిగా నీ పక్కన నించుంటాను, నువ్వు ఎదిరించి నేను ఉంటానని చెప్పారు మా నాన్న. ఐమ్ నాట్ కిడింగ్. మీ మీడియాలో వీడియోలు చూసుకోండి, ఒక 9 ఏళ్ల క్రితం. నువ్వు తప్పు చేయనప్పుడు, నేను గొప్ప అని చెప్పట్లేదు గౌతమి, మనం తప్పు చేయనప్పుడు మన ఆత్మ సాక్షి అనేది ఒకటి ఉంటుంది, దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఆ సొసైటీలో ఎవరినైనా ఎదిరించచ్చు. ఆ తర్వాత నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే ఈ చావులు లేకపోతే చంపేడాలు చావు వరకు తెచ్చుకునే అబ్బాయిలకి చెప్తున్నాను నేను, మీరు కనుక తప్పు చేయలేదు అనే క్లారిటీ. ఇప్పుడు ఈ అబ్బాయి ఏం తప్పు చేశాడు? 8 ఏళ్ళు లవ్ చేశాడు. ఆ అబ్బాయి కనుక ఈ ప్రశ్న తను వేసుకొని వాళ్ళ తల్లి కనుక నాన్న ఏమైనా నేను నీకు ఉంటాను అంటే ఆస్కారం ఇచ్చుండడు. అబ్బాయి ఆస్కారం డెఫినెట్గా ఇచ్చుండడు ఫర్ వాట్ ఎవర్ హీ హాస్. చిన్న పిల్లాడు కదా. తల్లిదండ్రులు వచ్చి మన పక్కన నించొని విక్టిమ్స్, ఎస్పెషల్లీ విక్టిమ్స్ని కన్ను చూపు మేరలో ఒక 1 year 2 years చూసుకోవాలా. మా పేరెంట్స్ అట్లని చూసుకున్నారు. లేకపోతే నేను కూడా చచ్చిపోదాము, కార్ తీసుకెళ్ళి ఫాస్ట్గా డ్రైవ్ చేసి పరుగు పోయింది అన్న ప్రతిసారి ఐ యూస్ టు కాల్ మై మామ్. అర్ధరాత్రి 2-3 కూడా ఫోన్ చేసిన రోజులు నేను మా మదర్కి. అమ్మ ఇట్లా అనిపిస్తుంది అంటే, చింతలు నీకు ఏది నచ్చితే అది చేయి, ఏది కావాలంటే అది చేయి, ఎలా కావాలంటే అలా ఉండు, నిన్ను అసలు జడ్జి చేయము. బికాజ్ నువ్వు బతికుండడం ఇంపార్టెంట్. నీ క్యారెక్టర్ అసాసినేషనో లేకపోతే నువ్వు వాళ్ళతో తిరుగుతున్నావు ఎవడేమనుకున్నా, నాకు నా కూతురు బతికుండాలి. దట్స్ అ కోప్ అప్ టైం అంటాం. సో నేను డ్రగ్స్కి వెళ్ళలేదు, తాగుడికి వెళ్ళలేదు. నేను లా చదివా, అప్పుడు లా తలనొప్పి వచ్చేస్తుందని ఫ్యాషన్ చదివాను. ఈ 2 కాదని సాల్సా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇది కూడా కాదని యాక్టింగ్ నేర్చుకున్నా 1 year. సో నా పెయిన్ని నేను ఒక రకమైన ప్యాత్లో పెట్టాను. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పటికీ నాకు సరిగ్గా, నేను ఫ్యాషన్ కన్సల్టెంట్ అంటే నవ్వుతారు, నేను సరిగ్గా చదవాలా చెప్పినది ఎప్పుడైనా సరే సగం నేర్చుకున్నా మాత్రం బాగా చదివా. 2 ఒకటి ఎక్కింది బుర్రకి, ఇంకోటి ఎక్కలా. సో చనిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా యూనో వాట్ ఐ డిడ్, నా దృష్టిలో నేను లవ్ చేయకుండా ఎవరైనా అబ్బాయితో బయటకు వెళ్ళినా, కొంచెం సాన్నిహిత్యంగా ఉన్నా, నేను చచ్చిపోయినట్టు లెక్కగా అవుతుంది. డేటింగ్ యాప్ ఓపెన్ చేసి రోజుకొకరితో బయటకు వెళ్ళేది. సీరియస్లీ. మరి రిలేషన్షిప్ ఎలా తెలుసు అనుకుంటున్నావు నువ్వు? ఇది నా సీక్రెట్.
అసలు నేను వెళ్ళిన ప్రతిసారి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు నేను ఎవరితో వెళ్తే అమ్మాయి మీద కేసు ఉంది, మీరు అమ్మాయితో తిరుగుతున్నారు, ఆహా మీరు ఇలా చేస్తారా, నేను ఎవరితో ఫ్రెండ్స్ నాకు ఉండనివ్వలే, నా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడలా, ఐసోలేట్ చేసేసారు నన్ను ఎమోషనల్గా, మెంటల్గా, ఫిజికల్గా. అసలు నాతో హ్యూమన్స్ అనే వాళ్ళని మాట్లాడనీయకుండా నా మీద చంపేయడానికి కూడా యత్నాలు చేశారు. నేను దాన్ని ఎలా తట్టుకున్నాను తెలుసా? మీరు నన్ను ఎంత టార్చర్ పెడతారు కదా, నేను ఎవరితో మాట్లాడి రోజుకొకటితో వెళ్తా. ఎంతమందికి ఫోన్లు చేస్తారు మీరు? రోజు వాళ్ళకి ఫుల్ టైం జాబ్ ఇచ్చాను నేను ఎవరితో వెళ్తే వాళ్ళతో మాట్లాడనివ్వట్లేదు. 10 ఏళ్ల క్రితం ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఉషా ప్లీజ్ నాతో మాట్లాడకు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటున్నారు. అంటే నన్ను ఐసోలేట్ చేస్తే నేను చచ్చిపోతానని. కమాన్ అని ఎదురు సవాల్ ఇసిరా 6 నెలలు. ఇప్పుడు వాళ్ళే వచ్చి ఫ్రెండ్స్ నాకు. సో సీరియస్గా నేను అప్పుడు ఏ సెక్షువల్ దీంట్లోకి వెళ్ళినా లేకపోతే లైఫ్ నాశనం అయిపోయేది. నేను దాన్ని ఏం చేశానంటే కరెక్ట్గా స్క్రూటినీ చేసి సైకాలజీ చదివి వీడితో బయటకు వెళ్తే వీడేమేమి మాట్లాడతాడు అని గెస్ కొట్టి అది అయిందా లేదా నేనే డబ్బులు పెట్టి నేనే బిల్లు కట్టి నేనే పిక్ చేసుకొని నేనే డ్రాప్ చేసేదాన్ని. యూఎస్ కల్చర్ అనమాట. సో ఆడు మళ్ళీ దెబ్బ కొడుతున్నాడు, నేను ఇంక డబ్బులు పెట్టాను డిన్నర్కి తీసుకెళ్ళి నేనే తీసుకెళ్ళేదాన్ని. సో ఇన్ దాట్ వే I learned 8 years back, 9 years back, I learned about relationships. I learned about human psychology. సో మనల్ని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆ ఇబ్బందిని ఫర్ మీ అది రోజు చచ్చిపోయేదాన్ని. ఒక 6 నెలలు చచ్చిపోయాను గౌతమి. 6 నెలలు మానసికంగా చచ్చిపోయాను నేను. దెబ్బ తగిలింది దేనికి? మనసుకి, శరీరానికి కాదు. కాబట్టి నేను సెక్స్ చేయాల. చచ్చిపోయింది మనస్సుని చంపేశా. ఇంకా చాలు, నన్ను చంపింది, నన్ను సావదొబ్బద్దని చెప్పిన తర్వాత అప్పుడు ఐ వాజ్ లైక్ నావల్. సో దట్స్ మై ట్రిక్. ఇట్స్ నాట్ ఈజీ, చెప్పినంత ఈజీ కాదు. బిగ్గెస్ట్ రీజన్ మా పేరెంట్స్ సపోర్టు. మీరు సపోర్ట్ కోసం మిమ్మల్ని ఎవడు ప్రపంచంలో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకండి, సిబ్లింగ్స్ దగ్గరికి వెళ్ళకండి. అమ్మా నాన్న డెఫినెట్గా ఎంత కిరాతకమైన తల్లిదండ్రులైనా సపోర్ట్ చేస్తారు ఆ టైంలో. సో అమ్మా నాన్న సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ తీసుకోండి. వాళ్ళకి మించిన లవ్ ఎవడు ఇవ్వలేడు. డబ్బులు కూడా కొంచెం తీసుకోండి, ఎందుకంటే దాని అన్నిటికీ మా నాన్న ఇచ్చాడు కాబట్టి. కొంచెం డబ్బులు లేకుండా పొలాలమ్మ ఇచ్చేయండి, ఇట్లా జరిగినప్పుడు ఏం పర్లేదు. మా నాన్న వడ్డీ వ్యాపారం గారు సరిపోయింది. ఓకే, మీ విషయంలో అంటే ఓకేనండి, బయట వాళ్ళు ఎట్లా పొలాలు అమ్మేయండి ఏం పర్లేదు. పిల్లల బతుకు ఇది చాలా అనుకుంటున్నారు గౌతమి, ప్రాణం పోయే కన్నా ఆ టైంలో రికవరీ స్టేజ్ అంటారు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళం మేము. నన్ను సైకాలజిస్ట్, మా నాన్నగారు ఈజ్ రిసర్చర్. ఆయన మెడిసిన్స్, ఆయుర్వేద, ఇంకా హోమియోపతిలో రీసెర్చ్ చేసుకొని ఇప్పటికే ఆ మందులు వాడతాను. నేను ఇంత బుర్ర ఎలా వచ్చింది అనుకుంటున్నావు? అవేవో పిచ్చి పిచ్చి మందులు అన్ని చింతలు ఈరోజు అప్డేట్ చేశాను. ఈ మందులు వేసుకో, అవే హోమియోపతిలో మిక్సింగ్ చేసి ఇది 2M, ఇది 2 సార్లు వేసుకో అంటారు. మీరు ఏమన్నా చేయండి, నా బుర్ర అయితే బాగా పనిచేస్తుంది, ఇంకా ఇవ్వండి మందులు అంటాను. పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ గైడ్స్ అండ్ దే హ్యావ్ ద బ్యూటిఫుల్ హార్ట్ అండ్ అబండెన్స్ టు సపోర్ట్ యూ. సొల్యూషన్ ఏంటంటే ఐ ఆల్వేస్ ఏది మాట్లాడినా సొల్యూషన్ ఇవ్వకుండా నేను అసలు క్లోజ్ చేయను. చనిపోవాలి అనే థాట్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. చనిపోద్దని చెప్పను, ఇది చాలా వెర్రిగా అనిపిస్తుంది. ఎక్కడ పెయిన్ ఉందో దాన్ని చంపండి, శరీరాన్ని కాదు. ఏది చేస్తే మీకు చావుకి ఎక్కువలో అది చెయ్యండి, తప్పులేదు, ఏది తప్పులేదు. మళ్ళీ నువ్వు బౌన్స్ బ్యాక్ అయ్యి సక్సెస్ అయినప్పుడు అందరు నీ దగ్గరకు వస్తారు. నీ బాధలో నీ వెనకాల లేకుండా, నీకు సపోర్ట్ చేయకుండా ఉండే ఎవడు రేపొద్దున నీ క్యారెక్టర్ గురించి మాట్లాడినా, నేను ఇప్పుడు ఆ క్యారెక్టర్ నువ్వు వాళ్ళతో తిరిగి వెళ్తానా ఏంటంట, నేను చచ్చిపోయే టైంలో నువ్వు వచ్చి నాకు ఏమైనా సపోర్ట్ చేసావా, డబ్బులు ఇచ్చావా, నన్ను ఏమైనా ఇచ్చేసావా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంట, నువ్వు అసలు ఆడపిల్లవేనా, అంట్లు తోమటం రాదు, బట్టలు రాదురా భయ్, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నేను ఎందుకు చేయాలా? సో డోంట్ ఆన్సర్ ఎనీబడి హూ డిడెంట్ సపోర్ట్ యూ. అండ్ సెకండ్ ఫార్మోస్ట్ థింగ్, డబ్బుల గురించి ఆలోచించకండి. మీకు ఏది కావాలంటే అది చేయండి. దట్ విల్ బిల్డ్ అ మజిల్ ఫర్ యూ. లైఫ్లో ఒక ఉత్సాహం తీసుకొస్తుంది. ఏదైతే బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ బకెట్ లిస్ట్ కాస్త డబ్బులు అయితే బ్యాకప్ పెట్టుకోండి, లేకపోతే అప్పులు చేయండి, లోన్లు తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు లోన్లు కొట్టుకునే సత్తా తెచ్చుకోండి. సో ఇది కంక్లూజన్. మొత్తం కంక్లూజన్ ఎట్లా ఉందో చెప్పు, పర్లేదా? సూపర్. గ్యారంటీ అవుద్ది. 8 ఏళ్ల తర్వాత నించున్న నన్ను చూడండి, నేనే ఒక ఎగ్జాంపుల్. డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. భూప్రపంచంలో మీకు మించిన ఆనందంగా ఉండేవాళ్ళు ఈ శరీరంలో ఇంకోటి ఉండరు. ఉన్న వెహికల్ని తీసుకెళ్ళి పడేసారు అనుకోండి, మళ్ళీ వెనక్కి రావాలంటే రాలేరు. కాబట్టి దీన్ని జాగ్రత్త పెట్టుకోండి. పర్లేదు, కావాలంటే కింద పడేయండి, నలిపేయండి, తొక్కేయండి 4-5 రోజులు, ఏం పర్లేదు. బట్ నెవర్ గెట్ ఇన్ టు సెక్షువల్ ఇంటిమసీస్, నెవర్ గెట్ ఇన్ టు డ్రగ్స్, నెవర్ గెట్ ఇన్ టు నాన్ సెన్స్ విత్ యువర్ బాడీ. ఓకే, మీకు డ్రగ్స్లోకి వెళ్ళాలంటే ధ్యానంలోకి వెళ్ళండి.
సెక్స్ చేయాలనిపిస్తే గుళ్ళు గోపురాలు తిరగండి, టూ మచ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మీకు సెక్షువల్ ప్లెజర్ కన్నా గుళ్ళు ఒరిజినల్ టెంపుల్స్కి వెళ్తే టూ మచ్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది. దట్స్ హౌ ఐ ఫిగర్డ్ అవుట్ మై ప్లెజర్. టూ మచ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది గౌతమి, టేక్ మై వర్డ్. నువ్వు కనుక ధ్యానం చేస్తూ గుళ్ళకి వెళ్ళావనుకో, యూ డోంట్ నీడ్ అ పార్ట్నర్. అండ్ థర్డ్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ ఇంటరాక్షన్. ఎవరితో తిరగాలనిపించదు కదా, దట్స్ వర్ మై హాబీస్. ఒక ఫ్యాషను, సాల్సా, యాక్టింగ్. సో మనుషులు వద్దు మీకు, హాబీస్ని హాబీస్ని అక్కడ మీకు కొత్త 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 మనుషులు పరిచయం అవుతారు కదా, ఇష్టమైతే వాళ్ళతో మాట్లాడాలి, దొబ్బెండి, లేకపోతే ఎంజాయ్ ద ఫీలింగ్ ఆఫ్ లెర్నింగ్ అ న్యూ స్కిల్. దీస్ ఆర్ ద 3 solutions. For drugs, go to meditation. For sex, go to temples. Of the most prominent temples of India has the huge energy centers. And third thing, if you don't want to see any human face, go and find a hobby. బయట కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 3 solutions. అండ్ నెవర్ ఎవర్ ఎవర్ ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి అదొక సాకుగా చూపించి చచ్చిపోకండి. ఎన్ని ప్రాబ్లము, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే బాడీని నిలిపి హ్యాండిల్ చేయి. నిలపలేకపోతే నువ్వు దేంతో సఫర్ అవుతున్నావో దాన్ని చంపే, శరీరాన్ని కాదు. అంతే. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.